ಯಾರೇ ಇದ್ರಣ್ಣ ಬರ್ಲಿಕ್ಕೆ ಯಾರೇ ಇಲ್ಲ शिवद्वारे उभी संतांची मंडळी मन स्वामी महाराज
మురుగంలోని చక్రేశ్వర శివాలయం నందు 21 సంవత్సరాల నుండి వీరశైవ ధర్మాను అభివృద్ధి కోసం మనకి ఉన్నటువంటి వీరశైవులు అందరూ కూడా భజన మండలి సభ్యుల సహకారంతో 21వ అఖండ శివనామ సప్తాహ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా నిత్యము ఆ ఈశ్వరునికి ఉదయమే అభిషేకము, తదుపరి ప్రవచనము, సాయంత్రము శివగాథ, తర్వాత కీర్తనము నిత్యము సాగుతూ ఉంటుంది. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాచీనమైనటువంటి వీరశైవ సాంప్రదాయంలో వీరశైవ ఆగమం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కనిపించే ఒకే ఒక భగవంతుడు ఆ శివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి శివుణ్ణి తమ యొక్క దేహమందు ధరించి మరి ఈ రోజు వరకు కూడా ఇంత ఆధునిక కాలంలో కూడా గురులింగ జంగమ పరంపరను కొనసాగిస్తున్నటువంటి ధర్మం ఏదైనా ఉన్నది అంటే అది హిందూ సనాతన వీరశైవ ధర్మం మాత్రమే. ఇలాంటి వీరశైవ ధర్మంలో మరి సప్తాహ నిర్వహించుకోవడం అనేటువంటి విశేషమైనటువంటి అంశము. మరి బోధనంలో ఉన్నటువంటి అనేక మంది వీరశైవులు వారి యొక్క ఆరాధ్య దైవమైనటువంటి ఆ ఈశ్వరుని సప్తాహలో నిత్యం మరి కొలుస్తూ వారు ముక్తి ప్రాప్తికై మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సంతోషదాయకం. వారందరికీ కూడా ఆ అన్నపూర్ణ సమేత ఈశ్వరుని యొక్క కృపా కటాక్షాలు ప్రపంచమంతా కూడా నిత్యం కలగాలని, ప్రపంచ శాంతి కోసం అనేక గ్రామాల్లో అదేవిధంగా బోధనపట్నంలో నిర్వహిస్తున్నటువంటి అఖండ శివనామ సప్తాహ ద్వారా వీరశైవులు ప్రపంచంతో మమేకం అవుతూ ఉన్నారు. వారందరికీ ఈ సందర్భంగా శుభాశీస్సులు తెలియజేస్తున్నారు. నా చిన్ని చేతులు చప్పట్లు కొడితేనే నా చిన్ని గొంతులో